సౌరాష్ట్రదేశే విశదేతి రమ్యే జ్యోతిర్మయం చంద్రకళావతంసం భక్తి ప్రధానాయ కృపావతీర్ణం తం సోమనాథం శరణం ప్రపద్యే. ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రాల్లో మొట్టమొదటిది గుజరాత్లోని సోమనాథ్ దేవాలయం. సోమనాథ్లోని శివలింగాన్ని చంద్రుడు లేదా సోముడు ప్రతిష్ఠించాడు కాబట్టి ఈ క్షేత్రంలో పరమేశ్వరుడు సోమనాథుడయ్యాడు. పూర్వం దక్ష ప్రజాపతి తన 27 మంది కుమార్తెలను చంద్రుడికిచ్చి వివాహం చేశాడు. అయితే చంద్రుడు తన 27 మంది భార్యల్లో రోహిణి పట్ల ఎక్కువ ప్రేమ చూపిస్తూ మిగిలిన వారిని నిర్లక్ష్యం చేశాడు. దక్షుడు ఎన్నిసార్లు చెప్పినా చంద్రుడి వైఖరి మారలేదు. దీంతో ఆగ్రహించిన దక్ష ప్రజాపతి చంద్రుడిని క్షయవ్యాధిగ్రస్తుడవై పొమ్మని శపించాడు. బ్రహ్మదేవుని సూచన మేరకు చంద్రుడు అరేబియా తీరంలో గల ఈ క్షేత్రంలో శివలింగ ప్రతిష్ఠ చేసి అర్చించి రోగ విముక్తుడయ్యాడు. భారతదేశ మధ్యయుగ చరిత్రలో సోమనాథ్ దేవాలయంపై అనేక దాడులు జరిగాయి. మహమ్మద్ బిన్ కాసిం, గజనీ మహమ్మద్, అల్లావుద్దీన్ ఖిల్జీ, ఔరంగజేబ్ వంటి వారు సోమనాథ్ ఆలయాన్ని, అందులోని శివలింగాన్ని ధ్వంసం చేశారు. ఎన్నిసార్లు విధ్వంసానికి గురైనా ఈ దేవాలయం పునర్నిర్మితమై భారత జాతి చైతన్యానికి, పట్టుదలకు ప్రతీకగా నిలిచింది. 1947లో మన దేశం స్వతంత్ర దేశంగా అవతరించే నాటికి సోమనాథ్ ఆలయం పూర్వ వైభవాన్ని కోల్పోయి శిథిలాల కేంద్రంగా మిగిలిపోయింది. ఈ దేవాలయాన్ని పునర్నిర్మించడంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ ముఖ్య పాత్ర వహించారు. 1951 మే 11న మన దేశ మొదటి రాష్ట్రపతి డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ చేతుల మీదుగా నూతన సోమనాథ్ దేవాలయంలోని శివలింగానికి శాస్త్రోక్తంగా ప్రాణప్రతిష్ఠ జరిగింది. సోమనాథ్ క్షేత్రానికి పూర్వం ప్రభాస క్షేత్రం అనే పేరు ఉండేది. ఈ క్షేత్రాన్ని భాస్కర తీర్థం, అర్క తీర్థం అనే పేర్లతో కూడా పిలిచేవారు.